రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. కేరళలోని వాయనాడు స్థానానికి ఆమె నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు. ప్రియాంక గాంధీ ఇన్నాళ్ళు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. తొలిసారిగా కేరళలోని వాయనాడును ఎంచుకున్నారామె. రాహుల్ గాంధీ రాజీనామాతో ఉప ఎన్నిక ఏర్పడింది అక్కడ. రాహుల్ గాంధీ మొన్నటి ఎన్నికల్లో 2 స్థానాల్లో గెలవడంతో వాయనాడును వదులుకున్నారు. ఇక ఆ స్థానంలో ప్రియాంక గాంధీ పోటీ చేయాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు ఆమె నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ, సోనియా గాంధీలతో పాటుగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత మల్లికార్జున్ ఖర్గే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటారు. రైట్ కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ నేడు నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు. కేరళలోని వాయనాడు స్థానానికి ఆమె నామినేషన్ పత్రాలు సమర్పించున్నారు. ఇక ప్రియాంక గాంధీ ఇన్నాళ్ళు ప్రత్యక్ష రాజకీయ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి పరిస్థితి లేదు. తొలిసారిగా ఆమె కేరళలోని వాయనాడును ఎంచుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ సంజయ్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సో సంజయ్ చెప్పండి, అంటే రోడ్ షో ఏమైనా నిర్వహించే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ప్రధానంగా ఎన్ని గంటలకు నామినేషన్ అయిపోతున్నారు? ఇప్పటికే వయనాడుకు సంబంధించిన ఎన్నికల నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ కావడంతో ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ బరిలోకి దిగేందుకు వయనాడు చేరుకున్న ప్రియాంక గాంధీ తన ఏదైతే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులతో పాటు కాంగ్రెస్ అధిష్టానానికి సంబంధించిన ముఖ్య నేతలందరితో కూడా వయనాడులో మోహరించడం జరిగింది. ఇప్పటికే తన తల్లి సోనియా గాంధీతో పాటు సోదరుడు రాహుల్ గాంధీ, అదేవిధంగా కాంగ్రెస్ ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేతో పాటు ఏఐసిసి ప్రతినిధులు, అంతేకాకుండా ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అంతేకాకుండా సీనియర్ నేతలందరూ కూడా ఇప్పటికే నామినేషన్ కోసం వయనాడుకు చేరుకోవడం జరిగింది. మరికొద్ది సేపట్లో ప్రియాంక గాంధీ ర్యాలీగా వెళ్లి వయనాడులోని ఆర్డీఓ ఆఫీస్ లో తన నామినేషన్ ను దాఖలు చేయనున్నారు. మొదటిసారి ఎన్నికల రంగంలోకి దిగుతున్న ప్రియాంక గాంధీ తన సోదరుడికి ఇష్టమైన ప్రాంతమైన వయనాడులో నుంచే పోటీ చేసేందుకు తను అంగీకరించడంతో పాటు ఆ పోటీ చేసేందుకు బరిలో దిగేందుకు ఉత్సాహంగా ఉన్నారు. అంతేకాకుండా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉండే
ఏదైతే రాష్ట్రాలు ఉన్నాయో కాంగ్రెస్ పార్టీకి దక్షిణాది రాష్ట్రాల నుంచే కూడా పోటీ చేసేందుకు ప్రియాంక గాంధీని రప్పించడం జరిగింది. కాంగ్రెస్ అధిష్టానం ఒప్పించడం జరిగింది. ఇప్పటికే ఏదైతే కేరళతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలంగానే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాష్ట్రాల నుంచే దక్షిణాది కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా స్ట్రాంగ్ గా బలంగా మద్దతిచ్చే ఈ రాష్ట్రాల నుంచే ప్రియాంక గాంధీ కూడా మొదటిసారి తన నామినేషన్ వేసేందుకు, మొదటిసారి ఎన్నికల్లో నిలబడేందుకు కూడా ఆమె ఉత్సాహం చూపించినట్టు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి కూడా ఒక ప్రకటన వెలువడించడం జరిగింది. తద్వారానే ఈరోజు తన ఎంపీ అభ్యర్థిగా, వయనాడు నుంచి ఎంపీ అభ్యర్థిగా తన నామినేషన్ ను దాఖలు చేసేందుకు ఇప్పటికే వయనాడు చేరుకున్న ప్రియాంక గాంధీ, అదే కాకుండా ఏఐసిసి ప్రతినిధులందరూ కూడా మరికొద్ది సేపట్లో తమ నామినేషన్ ని దాఖలు చేయనున్నారు. మొత్తానికి వయనాడు ఇప్పటికే గతంలో 2019లో రాహుల్ గాంధీ ఎంపీగా ఉండగా, ఇప్పుడు కూడా వయనాడుతో పాటు రాయబరేలీ నుంచి రెండు చోట్ల గెలుపొందిన, విజయం సాధించిన రాహుల్ గాంధీ వయనాడు స్థానం నుండి వైదొలిగి ఆ స్థానాన్ని తిరిగి తన స్థితికి అప్పచెప్పి, ఈ స్థానాన్ని అది నా సొంత స్థానం కాకుండా మాతృభూమి లాంటిదంటూ భావోద్వేగంగా చెప్తూ ఆ స్థానాన్ని ప్రియాంక గాంధీకి కేటాయించి ప్రియాంక గాంధీతో పోటీ చేస్తుండగా, ఆ వయనాడు నుంచి కూడా అదే ప్రియాంక గాంధీని ఓడించేందుకు ప్రియాంక గాంధీకి ధీటైన అభ్యర్థిని బీజేపీ ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పటికే కోజికోడు స్థానం నుంచి, గత ఎన్నికల్లో కోజికోడు స్థానం నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన, బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన నవ్య హరదాసును ప్రియాంకకు ధీటుగా ఉంటుంది, నవ్య హరదాసుని అభ్యర్థిగా బీజేపీ ప్రకటించడం జరిగింది. నవ్య కూడా ఐటీ రంగం నుంచి రావడం జరిగింది. అంతేకాకుండా ప్రస్తుతం ఆమె కార్పొరేటర్ గా కూడా ఉన్నారు. బీజేపీ వ్యవస్థాపక ఏదైతే సిద్ధాంతాలు కావచ్చు, లేకుండా భావజాలంతో ఆమె పెరిగిన నవ్య హరిదాస్ ప్రస్తుతం ఆమె ప్రియాంక గాంధీకి ధీటైన అభ్యర్థిగా బీజేపీ భావిస్తుండటంతో ఆమెని అసెంబ్లీలు ఎన్నికల్లో ఓడిపోయినా కూడా, కోజికోడ్ సౌత్ నుంచి 2021 అసెంబ్లీ ఎన్నికల నుంచి ఓడిపోయినా కూడా ఎన్డీఏ అభ్యర్థిగా ఇక్కడ ఇది బీజేపీ తరపు నుంచి పోటీ చేసేందుకు ఇప్పటికే బీజేపీ జరిగింది. సో బీజేపీ నుంచి కూడా ఇది కేంద్రం నుంచి కూడా, ఢిల్లీ నుంచి కూడా బీజేపీ అధిష్టానం కూడా ఆమెకి మద్దతు తెలుపుతూ ఆటోమేటిక్ నామినేషన్ కు కూడా సిద్ధమవుతున్నారు. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సంజయ్.